హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజివీడి సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను రజాకర్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 35 minutes అండి. ఈ సినిమాలో బాబీ సింహ, వేదిక, ఇంద్రజ, అనసూయ, ప్రేమ, మకరన్ దేశ్ పాండే, రాజ్ అర్జున్, తేజ్ సప్రు, జాన్ విజయ్ మరియు దేవి ప్రసాద్ తదితరులు నటించారండి. ఈ మూవీకి ప్రొడ్యూసర్ వచ్చేసి గూడూరు నారాయణ రెడ్డి అండి. దర్శకత్వం వచ్చేసి యాట సత్యనారాయణ అనమాట. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు భారతదేశం 562 సంస్థానాలుగా ముక్కలు అయిపోయింది. అయితే అప్పటి హోమ్ మినిస్టర్ అయినటువంటి ది గ్రేట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ సంస్థానాలన్నింటినీ విలీనం చేయడానికి ట్రై చేశారనమాట. అయితే వాటిలో 3 సంస్థానాలు మాత్రం వ్యతిరేకించినండి. ఒకటి జునాగఢ్, 2 హైదరాబాద్, ఇంకోటి వచ్చేసి నాకు కరెక్ట్గా గుర్తురాట్లా, ఐ థింక్ కాశ్మీర్ అనుకుంటా. థర్డ్ సంస్థానం ఏంటన్నది మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఈ 3 సంస్థానాల్లో హైదరాబాద్ రాజ్యానికి మాత్రం నిజాం నవాబు రాజుగా ఉన్నాడు అనమాట. హైదరాబాద్ నవాబు మాత్రం తన సంస్థానాన్ని దేంట్లోని విలీనం చేయకుండా న్యూట్రల్గా ఉంటానని చెప్పేసి నిర్ణయించుకోవడం అనమాట. నాకు సపరేట్ దేశం కావాలి, హైదరాబాద్ సపరేట్ దేశంగా ఉండాలని చెప్పేసి అనుకున్నాడు. అలా అనుకుంటంలో భాగంగా ఆయన కింద ఉన్నటువంటి మినిస్టర్స్ ప్రజల మీద ఎన్నో అఘాయిత్యాలు చేస్తారు. మరీ ముఖ్యంగా హిందువుల్ని ఊచకొత్త కోయటం, బలవంతంగా మత మార్పిడి చేయటం, హిందూ స్త్రీలని మానభంగం చేసి చంపటం, ఇంకా చాలా దారుణంగా ఉంటాయండి. వాళ్ళు చేసినటువంటి ఆ ఆకృత్యాలు ఎలా ఉంటాయి అనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది. ఓవరాల్గా ఆ కాలంలో ఆ రజకారులు చేసినటువంటి మారణకాండ ఎంత ఘోరంగా ఉంటుంది అనేది దర్శకుడు సత్యనారాయణ కళ్ళకి కట్టినట్టు చూపించాడు అనమాట. అయితే నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఇంత మంచి సినిమాకి పెద్ద పెద్ద మూవీ యూట్యూబర్స్ ఎవరు రివ్యూ ఇవ్వలేదండి. లైక్ థైవ్యూ కానివ్వండి, లేదా మూవీ మ్యాటర్స్ కానివ్వండి, మిస్టర్ బి కానివ్వండి, వాళ్ళు ఎందుకో ఇప్పటి వరకు కూడా రివ్యూ ఇవ్వాల. నేను ఈ మూవీ రివ్యూ వచ్చేసి March 15 నైట్ 9:45కి ఈ మూవీ రివ్యూ ఇస్తున్నాను. ఇప్పటికీ కూడా మెయిన్ యూట్యూబర్స్ నుంచి మాత్రం ఈ మూవీ రివ్యూ రాలా. బహుశా వాళ్ళు చూడలేదా, లేదా చూసి కూడా చిన్న సినిమా దీనికి అంత స్టాండర్డ్ లేదా అని విని పట్టించుకోకుండా వదిలేశారు ఏంటో నాకైతే ఏం అర్థం కాల. ఏదేమైనా సరే, ఒక పెద్ద సినిమా రిలీజ్ అవ్వగానే టపుక్కుని దాని మీద 3-4 వీడియోలు చేసేసే వాళ్ళు ఇంత మంచి సినిమాని నిర్లక్ష్యం చేయటం అనేది కొంచెం బాధిస్తుంది. ఆ రజాకారులు హైదరాబాద్లో చేసినటువంటి అరాజకాన్ని తెర మీద చూస్తుంటే నాకైతే నెత్తురు మరిగిపోయిందండి. ఏదన్నా కత్తి తీసుకెళ్ళిపోయి ఆ రజాకారులను దొరికిన వాళ్ళు దొరికినట్టు పొడిచి చంపేద్దాం అన్నంత కోపం వచ్చిందన్నమాట తెర మీద ఉన్నటువంటి సీన్లు చూస్తుంటే. అయితే కొంతమంది ఆడియన్స్లో ఉన్నటువంటి అపోహ ఏంటంటే, ఇది కేవలం ఒక వర్గాన్ని, ముస్లిమ్స్ని కించపరిచేలాగా దర్శకుడు తీశాడని చెప్పేసి ఏదో రిలీజ్కి ముందు చాలా కాంట్రవర్సీ నడిచింది కానివ్వండి. సినిమాలో ఎక్కడా కూడా ఇది ఇస్లాం మతస్థులు అందరూ చెడ్డవాళ్ళు అనేలాగా డైరెక్టర్ అయితే చూపించలేదు. మతం పేరుతో జరిగే అన్యాయాలను మాత్రం దర్శకుడు చూపించాడు కానివ్వండి, ఎక్కడ ఇస్లాం చెడ్డది అని మాత్రం అనేలాగా చూపించలేదు అనమాట. ఓవరాల్గా చెడ్డవాళ్ళు అనేవాళ్ళు అన్ని మతాల్లోనూ ఉంటారు. ఏ మతమైనా ఒకరికి మంచి చేయమని చెప్తుంది, కానీ కరడుగట్టిన మత విద్వేషాన్ని మాత్రం మనం వ్యతిరేకించాల్సిందే అనే చక్కని సందేశాన్ని ఈ మూవీ ఇస్తుందండి మనకి. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తానండి. ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు నటించారండి. అందరూ కూడా తమ బెస్ట్ ఇచ్చారండి. ఎందుకంటే ఇందులో మనకి ఎక్కడా కూడా క్యారెక్టర్స్ కనపడవండి. ఆ స్టోరీని అనుసరించి వాళ్ళు అలా నటించుకుంటూ వెళ్ళిపోయారు కానివ్వండి. వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనటానికి లేదండి. ఇంద్రజ గారు కానివ్వండి, అనసూయ గారు కానివ్వండి, బాబీ సింహ గారు కానివ్వండి, వేదిక గారు కానివ్వండి, ప్రేమ గారు కానివ్వండి, అందరూ కూడా, దేవి ప్రసాద్ గారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నాకు బాగా ఇంపాక్ట్ కలిగించినటువంటి క్యారెక్టర్ అంటే మాత్రం ఆ కాసిం రిజ్వీ క్యారెక్టర్ చేశారండి. ఆయన రాజ్ అర్జున్ అనుకుంటా. ఆయన మాత్రం ఓవరాల్గా అందరిలోకి మంచి అటెన్షన్ తీసుకుంటాడు. అంటే ప్రతి ఆర్టిస్ట్ నుంచి కూడా డైరెక్టర్ చాలా మంచి యాక్టింగ్ని రాబట్టుకున్నాడు. ఇక టెక్నికాలిటీ విషయానికి వస్తే, భీమ్స్ అందించినటువంటి మ్యూజిక్ ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్ అని చెప్పాలండి. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆ బతుకమ్మ సాంగ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అట్లాగే ఆ సన్నివేశాలకు తగ్గట్టు వచ్చేటటువంటి బీజిఎం అయితే మాత్రం ఆ యొక్క సీన్ యొక్క ఇంపాక్ట్ని ఇంకా బాగా పెంచిందండి. మరీ ముఖ్యంగా ఆ రజకారులు చేసేటటువంటి అన్యాయాలకు తగ్గట్టుకు వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం అసలు మనలో ఉండేటువంటి నెత్తురుని మరిగించేలాగా ఉంటుంది అనమాట.
కొన్ని చోట్ల అయితే కంటతడి కూడా పెట్టిస్తుంది. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆ బతుకమ్మ సాంగ్లో అనసూయ చనిపోయేటటువంటి సీన్లో వచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఇక కె రమేష్ రెడ్డి అందించినటువంటి సినిమాటోగ్రఫీ కూడా ఈ మూవీకి బాగా ప్లస్ అయిందండి. ఎందుకంటే మూవీ చాలా లిమిటెడ్ బడ్జెట్లోనే తీశారు. సినిమాలో చాలా సన్నివేశాలు గ్రీన్ మ్యాట్తో తీశారండి. కానీ అవేవి కనపడకుండా ఉన్నంతలో చాలా రిచ్గా కనపడేలాగా తీశాడన్నమాట డైరెక్టర్. ఒక రకంగా ఇట్లాంటి సబ్జెక్ట్ని ఎంచుకోవటం అనేది నిజంగా కత్తి మీద సాంగ్ లాంటిదండి. అట్లాగే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే నేషనల్ లెవెల్లో కూడా ఈ మూవీ మీద చాలా డిబేట్స్ జరిగినాయండి. ఈ మూవీని బ్యాన్ చేయాల్సిందే అని చెప్పేసి కొన్ని ముస్లిం కమ్యూనిటీ సంఘాలు కూడా కోర్టుకు వెళ్ళినాయి. అలాగా కోర్టు కేసుల మధ్యలోనే నలుగుతూ మూవీ చాలా ఆలస్యంగా రిలీజ్ చేసుకున్నారు. లేదంటే ఈ మూవీ ఒక 2-3 months బ్యాకే రిలీజ్ అవ్వాల్సిందండి. ఓవరాల్గా ఈ మూవీ సక్సెస్ క్రెడిట్కి మాత్రం మెయిన్ అర్హుడు ఎవరైనా ఉన్నారంటే మాత్రం డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు, ఆ తర్వాత ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్స్ అని చెప్తాను. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటేనండి, నేను ఈ మూవీ చూడటానికి థియేటర్కి వెళ్ళినప్పుడు థియేటర్లో ఆడియన్స్ ఒక 8-9 మెంబర్స్ మించి ఉండరండి. 10 మంది కూడా లేరు, పట్టుమని 10 మంది కూడా లేరు. అది నాకు కొంచెం బాధ కలిగించిందండి. బహుశా ఇది తెలంగాణ స్టోరీ కదా, మనం ఎందుకులే చూడటం అని చెప్పేసి ఆంధ్ర ప్రేక్షకులు అనుకుని ఉండొచ్చు. మేబీ తెలంగాణలో ఈ మూవీ ఏమైనా బాగా ఆడొచ్చేమో కానివ్వండి, ఆంధ్ర వాళ్ళు మాత్రం ఈ సినిమాని అంతగా ఆదరించరేమో అని అనుకుంటున్నాను. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.25 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.